ఈరోజు అయితే 2 హాఫ్ కేజీ కేకులు ఆర్డర్ వచ్చాయండి. సో సడన్గా ఫాస్ట్గా వచ్చేసరికి అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. సో 2 పైనాపిలే, బట్ 2 యానివర్సరీ కోసం చెప్పారు. సో ఇప్పుడైతే 2 హాఫ్ కేజీలు స్టార్ట్ చేశాను. ఈ పైనాపిల్ కేక్ ఏ విధంగా చేసుకోవచ్చు, డిజైన్స్ కూడా ఒక్కొక్కటానికే సేమ్ చేయాలని లేదు, ప్లస్ అదే ఎల్లో కలర్ వేయాలని ఏం లేదండి, మనకి ఇష్టమున్న కలర్ వేసుకోవచ్చు. అయితే నేను ఇప్పుడు 2 అయితే వేరు డిజైన్లు చేశాను. ఎలా చేశాను అయితే ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటూ నేను చేస్తున్నాను. సో ఇప్పుడైతే వీటికి బ్యాక్ సైడ్ కూడా కొంచెం ట్రిమ్ చేయాలండి, మరీ ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే జస్ట్ లైట్గా బ్లాక్ ఉంటుంది కదా, అది ఒక్కటి తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు రెండిటికైతే బ్యాక్ సైడ్ అట్లా కూడా కొంచెం ట్రిమ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని 3 లేయర్స్ కట్ చేసుకుందాం. ఎందుకంటే ప్రతి కేక్కి మనము 3 లేయర్స్ అయితే కట్ చేసుకుంటాము. జస్ట్ మిడిల్లో ఒక లేయర్లోనే కదా మనకి ఫ్లేవర్ క్రీమ్ ఉంటుంది, పైన వచ్చేసి ఫినిషింగ్ క్రీమ్ ఉంటుంది. సో 3 లేయర్స్ అయితే కట్ చేసుకొని, అది కూడా మంచి 2 కూడా మంచి లెవెల్లో ఒకటే విధానంలో కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ ఒక దాంట్లో ఒక లేయర్ ఎక్కువ తక్కువ ఉందంటే ఒక లేయర్లో క్రీమ్ ఎక్కువ పడుతుంది, ఒక లేయర్లో క్రీమ్ తక్కువ పడుతుంది. అప్పుడు తినేటప్పుడు క్రీమ్ ఎక్కువ తిన్నోళ్ళు అబ్బా ఇంత క్రీమ్ వేసిరా అనుకుంటారు. కాబట్టి నేనైతే ఆ విధంగా చూసేదే చేస్తుంటానండి. సో కటింగ్ అయిపోయింది. ఇప్పుడు వీటికి ఏం చేయాలి, షుగర్ సిరప్ వేసుకోవాలి. షుగర్ సిరప్ కూడా మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసేసరికి ఏమవుతుందంటే మన స్పాంజ్ కింద అది పీల్చుకోవడం అయిపోయినాక ఇంకా కిందకి మొత్తం అయితే కారుతుంటుంది. అప్పుడు కారుతున్నప్పుడు మంచిగా ఉండదు, మన కేక్ చూడడానికి లుక్ బాగుండదు, ప్లస్ వాళ్ళు తినేటప్పటికి దానికి మొత్తం కింద అనేది కారుతూ కనిపిస్తే బాగుండదు. సో ఇప్పుడైతే పైనాపిల్ క్రష్ కలిపేసిన క్రీమ్ని అయితే మన దానిపైన వేసుకొని మంచిగా మొత్తం ప్లెయిన్గా దానికి స్పాంజ్కి ఈవెన్గా అయితే మనం అన్ని లేయర్స్కి ఫిల్ చేసుకోవాలి. మంచి ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. చేసుకున్నాక మంచి అన్ని లేయర్స్కి అయితే స్ప్రెడ్ చేసేసుకొని మంచిగా కొంచెం తక్కువ ఎక్కువ అయినా కూడా చూసుకొని ఇదే టైంలో మనం లేయర్ అనేది ఈక్వల్గా మంచి షేప్లో తెచ్చుకోవాలన్నట్టు. మళ్ళీ డైరెక్ట్ కేక్ పెట్టినాక అప్పుడు ఎక్కువ తక్కువ అయితే ఏం చేయలేము. ఇదే స్టేజ్లో మనం క్రీమ్ ఎక్కడ కావాలో ఎక్కడ తక్కువ కావాలో చూసుకొని మంచి పెట్టేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఒకదానిపైన ఒకటి ఎలా సెట్ చేస్తున్నానో మీకు చూపిస్తానండి. సో ఇప్పుడు ఈ క్రీమ్ అయితే కొంచెం తక్కువ ఉందని ఇంకా కొంచెం పెట్టినాను, చేసేటప్పుడు తెలియలేదు, ఇప్పుడు చూస్తే తక్కువ అనిపిస్తే పెట్టిన. ఇప్పుడైతే ఇంకా దాన్ని తీసేసి ఒకదాని మీద ఒకదాన్ని సెట్ చేసేసుకొని మంచిగా కేక్ స్టాండ్ మీద పెట్టేసుకోవాలి. కేక్ స్టాండ్ కొంతమంది చిన్న హైట్లో తక్కువ కూడా తెచ్చుకుంటారు, ఎందుకంటే మాకు ఎట్లాగో హోమ్ మేడ్ బేకరీ ఉంది కాబట్టి కొంచెం వెయిట్ కేక్స్ వస్తాయి, హైట్ కేక్స్ వస్తాయి, అన్నిటి పరంగా చూసి అయితే మేము ఈ స్టాండ్ చూస్ చేసుకున్నామండి. ఇంట్లో చేసే వాళ్ళకి ఇంత స్టాండ్ కూడా అవసరం లేదు, మామూలుగా అయినా పెట్టుకొని చేసుకోవచ్చు. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఒక స్టాండ్ తెచ్చుకుంటే బెటర్. మళ్ళీ వైట్ స్టాండ్ ఇది ఎందుకులే అనేసి ఒకసారి అయితే కొంచెం స్ట్రాంగ్ మంచిగా ఉండేదైతే స్టాండ్ తెచ్చుకున్నాము. సో ఇప్పుడు చూస్తున్నారా, సైడ్కి మొత్తం అయితే మంచిగా మనకి లోపల అది స్పాంజ్ది క్రమ్స్ ఏం కనిపించకుండా అయితే మనం ఫినిషింగ్ చేసుకోవాలి. మన కేక్ లుక్ అంతా ఈ ఫినిషింగ్లోనే ఉంటుందండి. కొంచెం క్రీమ్ ఎక్కువ అవుతుంది కదా అనుకోవద్దు, ఫస్ట్ అయితే ఎక్కువ పెట్టుకోవాలి, తర్వాత మనం ఫినిషింగ్ లాస్ట్ ఎండింగ్లో చేసేటప్పుడు ఎక్కడైతే ఎక్స్ట్రా ఉందో అదంతా మనం మళ్ళీ తీసేసుకోవచ్చు ప్యాలెట్ నైఫ్ తోటి. ఇట్లా పైన కూడా మొత్తం ఈవెన్గా డైరెక్ట్ ఒకటేసారి ఇట్లా అంటే కూడా మొత్తం వచ్చేస్తుంది. అప్పుడు లెవెల్ ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది అనేది కూడా కనిపిస్తుంది. అట్లయితే చేసుకోవాలి. చూసారా, సైడ్కి అది కార్డ్ అనేది కొంచెం ఇలా బెండ్ చేసి పెట్టేసి ఇలా సైడ్కి కూడా క్రమ్స్ లేకుండా మంచిగా కొంచెం వాటర్లో తడుపుకుంటూ పెట్టుకోవాలి, అప్పుడు నీట్గా వస్తుంది ఫినిషింగ్. అట్లా స్టాండ్కి ఎక్స్ట్రా ఉన్నది కూడా అదే స్టేజ్లో తీసేసుకోవాలి, తర్వాత ఎండిపోయి మంచిగా ఉండదండి. సో అప్పుడు తీసేసుకున్నాకైతే నేను కొంచెం ఆరెంజ్ క్రీమ్ కలిపేసి అయితే కొంచెం ఒక 3 ఫ్లవర్స్ వేయడానికి కలిపేసేస్తే వేసినాను. సో వాటికి వేసినాక వాటికి